చేస్తున్నటువంటి ప్రభుత్వం పేరిట రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ అరాచకాలు మరి ఇవాళ పోలీసు అరాచకాలుగా మేము భావించడం లేదు. ఎవరైతే ఎన్నికలకు ముందు వాళ్లకు హామీ ఇచ్చి ఆ హామీలు నెరవేర్చమని శాంతియుత ప్రదర్శన ద్వారా వాళ్ళు ప్రదర్శన కూడా కాదు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి ఆశాలను భయపెట్టడం, వాళ్ళను పశువుల కన్నా హీనంగా వ్యాన్లలో ఈడ్చుకెళ్ళడం, సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇప్పించకుండా వాళ్లకు కాలు విరిగిన, వాళ్ళు స్పృహ కోల్పోయిన, వాంతులైన రకరకాల సమస్యల్ని వాళ్ళు మరి ఈ సందర్భంగా పోలీసుల దాడిలో వాళ్ళు గాయపడిన వాళ్లకు సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళే మళ్ళీ 108ను పిలుచుకొని ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అక్కడ హాస్పిటల్లో కూడా పోలీసులు మళ్ళీ వాళ్ళకి చెప్పి ట్రీట్మెంట్ అందకుండా చూడడం, మా బీఆర్ఎస్ పార్టీ తరపున సత్యవతి రాథోడ్ గారు ఇతరత్ర నాయకులు వెళ్ళిన తర్వాతనే ట్రీట్మెంట్ మొదలు పెట్టడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కేవలం నిన్నటి లగచర్ల ఇష్యూ అయినా ఈ ఆశా వర్కర్ల ఇష్యూ అయినా ప్రశ్నించే వాళ్ళను అడిగే వాళ్ళను అనేక అలవిగానటువంటి హామీలు ఇచ్చి ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ హామీల నుండి తప్పించుకోవడానికి ప్రజలు ప్రశ్నిస్తే ఎట్లా అని చెప్పేసి ప్రశ్నించకుండా ఉండడానికి ఇట్లా భయభ్రాంతుల్ని గురి చేయడానికి మరి ఆ పోలీసులను అడ్డుపెట్టి ఇలాంటి చర్యలు చేస్తుందనేటువంటి అనిపిస్తుంది. వాళ్ళ తెలంగాణ సమాజం అట్లా అనుకుంటా ఉన్నది. మాన్య కేసీఆర్ గారు 1700 జీతం నుంచి వాళ్ళకు, ఎందుకంటే 24 గంటల డ్యూటీ పాపం, వాళ్ళు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండాలి. వాళ్ళు గ్రామాల్లో కానీ ఎక్కడైనా వీధుల్లో వాళ్ళ పరిధిలో వాళ్ళు అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండి రోగులకు కరోనా కష్టకాలంలో కూడా రోగులకు సేవలు అందించినటువంటి, ఆసుపత్రులకు చేర్చినటువంటి, మందులు అందించినటువంటి ఆశా వర్కర్లను ఒక సమున్నత స్థాయిలో గౌరవించుకొని వాళ్ళని కడుపులో పెట్టుకున్నది మా ప్రభుత్వం. మరి 9,000 కాదు, ఇప్పుడు ఇస్తున్న 10,000 కాదు, నేను 18,000 ఇస్తాను ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి మరి సంవత్సరం గడుస్తుంది. ఒక శుభ సందర్భం, నువ్వు తెలంగాణ తల్లిని పెట్టుకుంటున్నావు, మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అంటున్నావు. మరి ఈ సందర్భంగా మేము అడిగితే మీ దాకా చేరుతుందేమో, సమస్య తీరుతుందేమో అని ఆశతో వచ్చినటువంటి ఆశా వర్కర్లను మరి వాళ్ళ ఆశ నిరాశ చేయడం కాకుండా వాళ్ళను మరి పశువుల కన్నా వీధి కుక్కలను కూడా ఈడ్చుకపోయేటప్పుడు కొంత ఇదిగా ఉంటుంది, మానవత్వం చూపిస్తారు. అంతకన్నా హీనంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడం నిజంగా సిగ్గుచేటు. సాధారణ మహిళ రూపంలో తెలంగాణ తల్లిని పెట్టుకున్నా అని చెప్పేసి ఇవాళ సాధారణ మహిళ అయినటువంటి ఆశా వర్కర్ల పట్ల, లగచెర్ల గిరిజన మహిళల పట్ల, యావత్తు తెలంగాణ మహిళల పట్ల మీ వైఖరి ఏంటనేది ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుతోని. తప్పకుండా బీఆర్ఎస్ మహిళ ఇలాంటి ఘటనలు తప్పకుండా ఖండిస్తుంది. ఏ మహిళ అయినా బీఆర్ఎస్ మహిళ తప్పకుండా వారి వెన్నంటి ఉంటుంది, పోరాటం చేస్తుంది, సంఘీభావం తెలియజేస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ.